మన ద్రాక్షారామలో మంగళవారం అనగా 26/11/2024 శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి 61వ కార్తీక దీపారాధన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక దీపోత్సవం వేళ మన ద్రాక్షారామం కనుల విందుగా మారింది. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావడం జరిగింది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం శ్రీమతి ఏలూరు మాణిక్యాంబ గారిచే నిర్మించబడినది. అలాగే ఈ కార్యక్రమానికి పలు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. దేవస్థానం వారు భక్తుల కోసం పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే సినీ సంగీత విభావరి, బాణాసంచ, అలాగే మన జబర్దస్త్ టీం నుంచి కూడా మన రైజింగ్ రాజు గారు, దొరబాబు, రాజమౌళి, మన లేడీ గెటప్ హరిత వీళ్ళందరూ వచ్చి మన భక్తులను ఆనందింపజేశారు. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మరి పక్కనే రామచంద్రపురం, మరి నాకు కావలసిన ఆత్మీయులు, నాకు కావలసిన బంధువులు, నాకు కావలసిన స్నేహితులు, నా అభిమానులు ఈ రోజున రామచంద్రపురం రైజింగ్ రాజు అంటే ఒక మంచి పేరు రావడానికి ఆ పరమేశ్వరుడు మీరు కూడా కారణం. కాబట్టి మీరందరూ నన్ను సపోర్ట్ చేసి నన్ను ప్రేమించారు. కాబట్టి ఈ రోజున మీ అందరి ముందు నేను ఇలా నుంచున్నాను. ఒకప్పుడు మీకులాగే జనంలో నుంచుని చూసిన రోజులు చాలా ఉన్నాయి. కానీ ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. మీ వాడిని, మీ ఊరు వాడిని, మీ రామచంద్రపురం వాస్తవాన్ని, రేజింగ్ రాజుని మీరందరూ ఆశీర్వదించండి. వయసులో పెద్దోడు కాబట్టి మీ అందరికీ నా ఆశీస్సులు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ నమస్తే. ఏంటి ముసలా ఏంటన్నా ముసలోడు ముసలోడు ఎవడు ముసలోడు? నువ్వే. ఏంటి ఇందాక అక్కడ జస్ట్ కారు దిగాను. ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలుసా? ఏమంది? బాబోయ్ ఏం నీ అందం అంది. బాబోయ్ కాదు, బాబాయ్ ఏంటి అందం అంది. ఏంటి బాబాయ్ అంటే ముడతలు. దొరబాబు తమిళనాడుకి రజనీకాంత్, ఏపీకి పవన్ కళ్యాణ్, జబర్దస్త్కి రేజింగ్ రాజు. అంత లేదంటావు. వాళ్ళిద్దరికి నీకంత లేదు. మా ఊరు పక్కన తాపేశ్వరం ఉంది. అక్కడంతా నన్ను ఏమంటారో తెలిసినా? తాతయ్య అంటారా? మడతగాజా మడతగాజా అంటారా? మడతగాజే కాదురా, ముడతగాజా అని ఉంటారు. ఈ ఆటో చూడండి ఏంటి అంత వచ్చేస్తుందా? నీకు రావా ముడతలో? నీకు దిగవా? టెంటైర్లు అది కింద వెళ్ళిపోయి నిమ్మకాయలు వాటర్ వేస్తే నీకు అంటే ముడతగాజా అన్నారు. మరి మహా అందగాడు. శివం
మీద పోయి ఎక్కేస్తారు కదా, నేను ఒక డౌట్ అడిగితే చెప్తావా? అడుగు. ఏం లేదు, ఈ ద్రాక్షారామ రోడ్డు మీద అలా మన ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకో. ఈ దాచారం వచ్చింది తెలిసింది. అనుకో అన్నాను. ఓహో అనుకున్నాం. ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట ఉంది అనుకో, నువ్వేం తీసుకుంటావు? మా మగవాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి డబ్బున్న మూట తీసుకుంటాం. అదే మా ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకోవడం. అవును, ఎవరికేమి లేదు అదే తీసుకోవాలి. ఓ 90 వేసామంటే జ్ఞానం అదే వచ్చేది మాకు. మళ్ళీ జ్ఞానం కావాలంటే అదిగో స్టార్ మహిళలు మాతానికి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళవు. నీకున్న మహిళలు తక్కువ మంది. మా జనం చూడు, రామచంద్రపురం, తాళపాలెం, ఎల్లా, కాపారం, ఎంత మా జనమే. ఇందాక నేను కారు దిగి వస్తుంటే అదిగో ఈ శుభ ఈవెంట్ ఆర్గనైజర్ ఆయన లవ్ లెటర్ ఇచ్చాడు. అందుట్లో ఏముందో తెలుసా? ఏముందా? ఇలియానా అని ఉంది. సరిగ్గా చదువు. ఇలియానా కాదు, ఏలియానా అయ్యి ఉంటుంది. ఇలా ముఖం పెట్టుకోండి. కళ్ళు నాగిని పారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ముందు చూడు. కళ్ళు మధ్య గ్లాసులే, కళ్ళు మధ్య నా ప్రాణమే, మందు తప్ప నాటి కళ్ళు కానీ లేకుండా చేశాయి. రేపుతున్నా చెబలే సునామీల కాలవలే, రోడ్డు మీద దక్కను డ్రైవుల బరువలే. ఈ కళ్ళు నాగిని పారు, నా మనసేమో అందులో పొంగేటి బీరు. తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ముందు చూడు. ఇస్కిసిపోయా, ఇస్కిసిపోయా, నా బాటిల్ మాయే. హలో హలో హలో, నేను రంగస్థలంలో పాట పాడితే అది మందు స్థలమైంది. అప్పుడు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ గారిని పక్కన పెట్టుకుని పాడా.